ఎప్పుడైనా గొడవలు జరిగినా లేకపోతే మర్డర్ అటెంప్ట్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా ఇన్వాల్వ్ అయినా ఇక్కడ ఆల్కహాల్ లేకపోతే మత్తు అనేది కామన్ థింగ్. సో అంత డేంజరస్ ఒక మత్తు పదార్థం అనేది. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక 3 days ago తెనాలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక 3 different people రోడ్ మీద పెట్టి కొట్టారు. ఇప్పుడు దీని వెనకాల ఒక రీజన్ ఉందంట. అదేంటంటే వీళ్ళు ముగ్గురు డ్రగ్ అడిక్ట్స్, అది ఫస్ట్ థింగ్. అండ్ రెండో విషయం ఏంటంటే వీళ్ళు కానిస్టేబుల్ మీదే ఫిజికల్ గా అటాక్ చేయడానికి ట్రై చేశారట. సో ఇప్పుడు వీళ్ళకి లాఠీ చార్జ్ జరగడం అనేది రైట్ రాంగ్, మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ చాలా మంది మనందరికీ తెలుసు ఈ గంజాయి అనేది ఎంత పెద్ద ప్రాబ్లమాటిక్ గా తయారైందో ఎంటైర్ స్టేట్ లో. దీనికోసం ఒక సపరేట్ వింగ్నే ఫామ్ చేసింది ఏపీ స్టేట్ పోలీస్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ వీళ్ళు విజిట్ చేయడానికి వచ్చారు టుడే. అదైన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. మీరు అసలు ఎలా కొడతారు, ఐ మీన్ ఓపెన్ పబ్లిక్లో అని చెప్పి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే మిగతా వాళ్ళందరికీ భయం అనేది వస్తుంది, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. నెక్స్ట్ అదైనాక ఆ భయం అనేది ఎక్కడ కొంచెం పోయిందని చెప్పి అనిపించింది, నాకు పర్సనల్గా అనిపించింది.